కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు బాధ్యులైన తయారీ కేంద్రం యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 28కు చేరిందని ఎస్పీ తెలిపారు. తయారీ కేంద్రం లైసెన్స్ అడబాల అర్జున్ పేరుతో ఉండగా విక్రయ లైసెన్స్ అతని సోదరుడు వీరబాబు పేరుతో ఉంది. వీళ్ళిద్దరూ ఈ రోజు మధ్యాహ్నం సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో వీరి తండ్రి సత్యనారాయణ కూడా ప్రాణాలు కోల్పోయారు. కేవలం 15 కేజీల ముడి సరుకు నిల్వకు మాత్రమే అనుమతున్నప్పటికీ జగ్గంపేట మండలం అలిశాల జాతర ఆర్డర్ కోసం భారీ మోతాదులో సరుకు నిల్వ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగుస్తోందన్న నెపంతో ఎక్కువ బాణసంచా తయారు చేసి ఉంచడమే ఈ భారీ ప్రాణ నష్టానికి దారితీసింది. నిందితులకు చెందిన 11 బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే సీజ్ చేశామని, జిల్లా వ్యాప్తంగా 20 తయారీ కేంద్రాలను, 8 రా మెటీరియల్ యూనిట్లను మూసివేయించామని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నిర్వాహకుల ఆస్తులను జప్తు చేసి ఆ నిధులను బాధితుల కుటుంబాలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. రోడ్డుకి పక్కనగా పొలాల మధ్యలో అంటే లైసెన్స్ కండిషన్స్ అలా ఉన్నాయి. ఆవాసాల మధ్యలో కాకుండా పొలాల మధ్యలో ఇస్తున్నారు. సో అక్కడ పొలాలు కూడా ఉన్నాయి. బోళ్ళన్నీ ఏ పనికి వస్తున్నారు అక్కడికి అనేది మాకు ఎవరైనా ఇంటిమేట్ చేసి ఉంటే బాగుండేది. యాక్చువల్లీ వీఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. మాకు ఎవరైనా రిపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారండి అని ఇంతటి దుర్ఘటన జరుగుండేదిగా. ఆర్ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ప్రాథమిక రిపోర్ట్లో చెప్తున్నది ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ని రాంగ్ హ్యాండిల్ చేయటం ద్వారా ఒక విస్ఫోటం సంభవించి అక్కడి నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల మిగతా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పేలటం వల్ల జరిగిందని. దీనిలో ఇంకొక బేసిక్ థింగ్ బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ మెటీరియల్లో ఉంది అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. రెండోది ఎక్కడ స్టోర్ చేయాలో అక్కడ కాకుండా వేరే చోట్ల కూడా స్టోర్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఒక రూమ్లో ఉండాలి, ఇంగ్రీడియంట్ రూమ్ అని ఒకటి ఉంటుంది, ఫినిష్ ప్రోడక్ట్ రూమ్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 రూమ్లు కాకుండా కూడా ఇంకెక్కడో ఉంటే కదా ఇంత పెద్ద పేలుడు సంభవిస్తుంది. సో దట్ ఈస్ ద ఇనిషియల్ ఇన్ఫర్మేషన్. ఈ సీసీ ఫుటేజ్ ఎక్స్ట్రాక్ట్ అయినా లేదా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎలా జరిగింది ఇది అనేది శాంపిల్స్ తీసుకొని వెళ్ళారు కాబట్టి అది వస్తే ఇంకా ఫర్దర్గా మనకు క్లారిటీ వస్తుంది. అతనితోనే మాట్లాడామండి. అతను 1 డే ముందరే జాయిన్ అయ్యాను నేను. 27వ తారీఖునే నన్ను డైలీ వేజ్కి పెట్టుకున్నారు. నన్ను ప్యాకేజింగ్కి వాడుతున్నారండి. నాకు మందుగుండు సామాగ్రి హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్టీజ్ లేదు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు కాదు మల్టిపుల్ పీపుల్ ఇదే వృత్తిలో ఉన్నారు. చాలా రోజుల నుంచి వీటిల్లో పనిచేస్తున్నారు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని ప్యాకింగ్కి మెయింటెనెన్స్కి వాడుతున్నారు. అది ఇంకా ఐడెంటిఫై కాలేదండి. బట్ 15 కిలోల కన్నా కన్సిడరబుల్గా ఎక్కువ ఉందనేది ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఇప్పుడు రిపోర్ట్లో వస్తుంది. వాళ్ళు రకరకాల చోట్ల శాంపుల్ తీసుకొని వెళ్ళారు. ఒక 25 ప్లేసెస్లో శాంపుల్స్ తీసుకున్నారు ఉన్న సైట్లోనే. సో ఎక్కడెక్కడ ఉంది అనేది వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు. ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది బేస్డ్ ఆన్ ద రెసిడ్యూ. ఇప్పుడు సాయిల్లో కలుస్తుంది బ్లాస్ట్ అయిన తర్వాత. ఆ కలిసింది ఎంత ఉంది అనే దాన్ని బట్టి సైంటిఫిక్గా వాళ్ళు అనలైజ్ చేసి చెప్తారు. ఖచ్చితంగా ఎక్కువ ఉంది. ఇంకెవరు లేరండి అక్కడ. ఎవరు మిస్సింగ్ అని కానీ ఏమీ కంప్లైంట్ లేదు. ఎవరైతే అక్కడ ఉన్నారో ఇంజూర్ అయిన వాళ్ళని రెస్క్యూ చేయటం, అట్లానే ఎవరైతే చనిపోవడం జరిగిందో వాళ్ళకి మ్యాచ్ అయింది. వీళ్ళకి సేల్స్ పాయింట్ వేరే చోట ఉందండి. దే హ్యావ్ ఎల్ఈ 5 లైసెన్స్ ఆల్సో. అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ అండి. సో దాని గురించి ఐ కెనాట్ కమెంట్. ఇంకా చర్యలు ఎస్టాబ్లిష్ చేయటం అంటే ఆల్రెడీ 2 మెన్ కమిటీ హ్యాస్ బీన్ అపాయింటెడ్. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఫర్దర్గా దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. టెక్నికల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్కి నోడల్ డిపార్ట్మెంట్ ఇస్ ఫైర్ డిపార్ట్మెంట్. అసలు 20 మంది అండి ఖచ్చితంగా. ఆ రోజున షిఫ్ట్ చేసిన వాళ్ళ నంబర్ మ్యాచింగ్లో కొంచెం హడావుడిలో ఒక నంబర్ అటు ఇటు చెప్పారు తప్ప ఖచ్చితంగా 20 మంది అండి. వీ హ్యావ్ నేమ్స్ అండ్ డీటెయిల్స్ ఆల్సో. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ విత్ కంప్లీట్
క్లారిటీ లేవండి. వీళ్ళలో ముగ్గురులో ఎవరి మీద పాత కేసులు ఏమి లేవు. ఉండేవాడని చెప్తున్నారు, బట్ ఎక్కడ డాక్యుమెంటెడ్గా కేసెస్ అయితే లేవు. ప్రీవియస్ కేసెస్ వీ హ్యావ్ వెరిఫైడ్ ఆల్రెడీ థరోలీ. యాక్చువల్లీ అట్లాంటి కేసులు ఉండుంటే లైసెన్స్ కూడా వచ్చి ఉండకూడదు. పోలీస్ ఎన్ఓసి ఇచ్చేటప్పుడు కేసులు ఉన్నాయా లేదా అని కూడా వెరిఫై చేస్తాం. సో ఇతను అన్ని చోట్ల ఆపేసామండి. అది ఊరుకు దూరంగా ఉంది, అన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తున్నారు, డిస్టెన్సెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా పర్మిసిబుల్ లిమిట్లోనే మనుషులు ఉన్నారు, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ లేదు. ఇవన్నీ ఉండేసరికి వాళ్ళు ఆపరేట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాబు కొంచెం సైలెంట్గా ఉండండి. యా, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామలకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక భారీ విస్ఫోటం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, 2 వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లానే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, వీళ్ళిద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సామల్కోటలో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్స్ తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేకప్. దీనిలో ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్లీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు, ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, 2 ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లానే రెండో అతను తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్. అతనికి 500 కిలోలు వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది, వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని, అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని, దాంతోపాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం తరఫున, వీళ్ళ ఇన్లాస్ ప్లేస్ అది అత్తారు ఊరు. సో అక్కడ నైట్ టైం ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టడం కోసం ఈ 2 కారణాల నిమిత్తం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉంటారు, పర్మిసిబుల్ లిమిట్ కన్నా ఈ రా మెటీరియల్స్ అనేది ప్రాథమిక సమాచారం. వాళ్ళకి లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది వర్కర్స్ని ఎంగేజ్ చేయటం, అట్లనే ఎక్కువ మోతాదులో ముడి పదార్థాలు, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం వల్ల రాంగ్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు కొంత రాపిడ్ వల్ల కానీ ఏదైనా రాంగ్ హ్యాండ్లింగ్ జరిగితే బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక చోట బ్లాస్ట్ కనుక జరిగితే ఇట్లాంటి చోట్ల RFSL ఫస్ట్ విజిట్లో కూడా చెప్పింది, ఆ షాక్ వేవ్ వల్ల ఇంకా విడిగా ఉన్న పేలుడు పదార్థాలు ఏమున్నాయో అవన్నీ కూడా డెటనేట్ అవ్వడం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతాయి. సో అట్లా జరిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అట్లనే వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న
ఒక 11 బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏదైనా ఫ్యాక్ట్స్ వస్తే ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ వేసి వీళ్ళకి శిక్ష పడేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించామండి, అది ఇంకా రిట్రీవ్ అయితే వాళ్ళు కాపీ పంపిస్తారు. లేరు కదండి, వాళ్ళు పారిపోయారు, ఇంటి దగ్గర ఎవరో చేశారు. దీనిలో ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ, ఒక సీరియస్ మెసేజ్ ఆర్ వార్నింగ్ ఏదైనా అనుకోండి. కాకినాడ డిస్ట్రిక్ట్లో 20 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఒక 8 రా మెటీరియల్ సప్లయర్ యూనిట్స్ ఉన్నాయి. ఈ 20 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్లనే 8 రా మెటీరియల్ యూనిట్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఫర్దర్గా కూడా ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళు గనక ఏ రకమైన రెగ్యులారిటీ కానీ వాళ్ళకున్న కండిషన్స్ కానీ వైలేట్ చేస్తే చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళు కొద్దిగా గ్రీడ్తో ఎక్కువ క్వాంటిటీ తీసుకురావడం కానీ, శాస్త్రీయమైన పద్ధతులు పాటించకుండా మ్యానుఫ్యాక్చర్ చేయటం కానీ, లేదా అధిక మోతాదులో రా మెటీరియల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ ఏది పెట్టుకున్నా కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వాళ్ళ డబ్బులు గ్రీడ్తో. ఇట్లాంటిది కనుక చేస్తే సహించబోము. ఆల్రెడీ అన్ని చోట్ల కూడా క్లోజ్ చేయడం జరిగింది. చాలా స్ట్రిక్ట్గా ఇవన్నీ లైసెన్స్ కండిషన్స్ వెరిఫై చేసి మేము ఓపెన్ చేయమంటేనే, అంతా కరెక్ట్గా ఉంటేనే ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత పద్ధతిగా నడుచుకోవాలి. ఎక్కడ ఈ గ్రీడ్తో లాస్ట్ మినిట్లో ఎక్కువ క్వాంటిటీ తెచ్చారు ఇట్లాంటివి పూర్తిగా వి విల్ నాట్ టాలరేట్. సో ఐ వాంట్ టు సెండ్ దిస్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అక్రాస్ ద స్టేట్ ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్ స్టాండ్. ఆనరబుల్ సీఎం సార్ హ్యాస్ సెడ్, ఆ రోజున ఆనరబుల్ సీఎం సార్ విజిట్ చేశారు సంఘటనా స్థలానికి. వచ్చినప్పుడు కూడా ఆనరబుల్ సీఎం సార్ సెడ్ ద సేమ్ థింగ్. ఇట్లా వీళ్ళు లైసెన్స్ ఉన్నా కూడా పర్మిసిబుల్ క్వాంటిటీని అతిక్రమించి తెచ్చి స్టోర్ చేసుకొని ఇట్లా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం చాలా చాలా తీవ్రంగా పరిగణించదగిన నేరం. వీళ్ళవి ఇప్పుడు ఆస్తులు కూడా ఎక్కడున్నాయో వెరిఫై చేస్తున్నాము. తహసీల్దార్కి ఆల్రెడీ లెటర్ పెట్టాము. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఏమి లేవు ఈ డిస్ట్రిక్ట్లో అన్నట్టు వచ్చింది. పాన్ నెంబర్తో కూడా వెరిఫై చేస్తాము, బికాస్ పాన్ నెంబర్ ఈజ్ కంపల్సరీ ఫర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. పాన్ నెంబర్తో అయినా కూడా ఎక్కడైనా ఆస్తులు ఉన్నట్టు ఐడెంటిఫై అయితే అవి కూడా అటాచ్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.